ఏపీలో మెగా డిఎస్సీపై అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వ కొలువు సంపాదించొచ్చన్నది వారి లక్ష్యం. తాజాగా కూటమి ప్రభుత్వం డిఎస్సీపై కీలక ప్రకటన చేయడంతో నిరుద్యోగులు చదువుల బాట పట్టారు. ఈ అంశంపై నిరుద్యోగులతో విజయనగరం నుంచి మా ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సాధించడం లక్ష్యంగా నిరుద్యోగులు నిరంతరం విశ్రమిస్తూ వారు విద్యను పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి పేరుతో గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులకి ఒకలాంటి గాలం వేసి వాళ్ళ ద్వారా అధికారంలోకి వచ్చిన రోజులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలోని ఇక్కడ మనతో పాటు చాలామంది నిరుద్యోగులు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఉద్యోగులు ఉన్నారు. అయితే ప్రభుత్వ కొలువులు సాధించి ఉపాధ్యాయులుగా భావి భారత పౌరులు తీర్చిదిద్దేందుకు వీళ్ళందరూ సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోని ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇప్పుడు డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెగా డిఎస్సి వల్ల ఏం లాభం ఉంది, తదితర అంశాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఎంతవరకు సంబంధించింది? నేనైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఏంటంటే 2019లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 టీచర్ పోస్టులు ఉంటాయనేసి ఆ రోజు 2019లో చెప్పారు. అప్పుడే మేము ఒక ప్లాన్గా డిఎస్ ఇట్టి పరిస్థితులు కొట్టాలనే ఉద్దేశంతో అప్పుడే రెడీ అయిపోయాము. ఆయన ఒక 5 years ఇదిగో డిఎస్ అదిగో డిఎస్ అనుకుంటూ మంత్రులు మార్చుకుంటూ ఎన్నో చెప్పి అలా కాలం వెలబుచ్చేశారు. తర్వాత ఈ మేనిఫెస్టోలో మొదటి సంతకం నేను చేస్తాను, మెగా డిఎస్ ఇస్తాననే ఉద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు గారు అనడం వలన మేమైతే నిరుద్యోగ చైతన్య యాత్రని ఇలా మన మిత్రులు డివైఎఫ్ఐ వాళ్ళు, ఎన్జేఎస్ వాళ్ళు అందరి సమక్షంలో కూడా మేము ఎంతో ఫైట్ చేసాము. మాకు తోడుగా మీడియా సోదరులు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. వీళ్ళ వలన మేము ఈ టీడీపీకి సపోర్ట్ చేసాము. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదండి. ఆ రోజు వైసీపీని నమ్మాము, మోసం చేశారు. అన్ని క్యాలెండర్లు ఇచ్చారు. మా నిరుద్యోగ క్యాలెండర్ కానీ మా జాబ్ క్యాలెండర్ కానీ ఇవ్వకపోవడం వలన ఆయనకి 2 నిలువునామాలు పెట్టి ఆయన పక్కన పెట్టేశాము. అలాగే ఈయన ఏంటంటే ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్ అనుకుంటూ ఈ 1 year గడిచిపోయినట్లేని ఇలా మోసం చేసుకుంటూ ఇదిగో డిఎస్ అదిగో డిఎస్ అంటే మేము పని చేయలేక, ఇవతలు చదవలేక, కోచింగ్లు చదువుకోలేక, ఫీజులు కట్టలేక, పెళ్ళిళ్ళు కాక, పెళ్ళైన పిల్లలు కనలేక మేము ఎన్నో ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఫేస్ చేస్తున్నామండి. లక్షల కొలది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే మాకు తెలిసి ఏంటంటే మేము ఈ ప్రభుత్వం తరపున అనంతపురం నుంచి సిక్కోల వరకు కూడా మేము ఎంతో ఫైట్ చేసామండి. ఎన్జేఎస్ తరపున, డివైఎఫ్ఐ తరపున ఎంతో ఫైట్ చేసాము. మాకు బంపర్ మెజార్టీ ఇచ్చాము టీడీపీకి. ఈరోజు అట్లాంటిది మొదటి సంతకానికి అనేక సాకులు చెప్తుందంటే ఇదిగో డిఎస్సీ అంటారు. అంతే జగన్మోహన్ రెడ్డి ఎలాగా చెప్పాడు వాళ్ళే ఈయన అనుసరించినట్టుగా చెప్తారు తప్ప మొదటి సంతకానికి ఇంత మోసం లాగా ఉండేటట్లు నేను ప్రభుత్వానికి యాంటీగా నేను మాట్లాడలేదు. ఎందుకంటే ప్రభుత్వం తరపున నేను ఫైట్ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఇలా మాట్లాడుతానంటే బాధ. మేము ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మేము ఎంత ఎక్స్పెన్సెస్ చేసాము, ఫ్యామిలీలతో పెళ్ళిళ్ళు కాక పిల్లలు ఎంతో బాధపడి ఇదిగోండి ఇది గ్రంథం కాదు, ఇది ఎపిక్ కాదు, ఇది ఒక ఇది అనేది ఒక ఆఫీస్కి సంబంధించి కాదు, ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి 2019 నుంచి కూడా యాక్చువల్గా నేను 3 డిఎస్లు రాశాను. 2012 నుంచి కూడా నేను బుక్ను వదలలేదు. అంతే 24 years నుంచి నేను డిఎస్ అనుకునే ఉన్నాను. నేను పార్ట్ టైం జాబులు చేసుకుంటూ నేను డిఎస్ ఇప్పటికైనా సాధించిన ఉద్దేశంతో ఎంతో కష్టపడి చదివితే ఇదిగో నా బయాలజికల్ సైన్స్ బుక్ ఇది. అట్లాంటిది గ్రంథాలు కాదు, అట్లాంటిది ఆఫీస్కి సంబంధించింది కాదు. చూడండి బయాలజికల్ సైన్స్. అలా నాలాగే ఎంతోమంది నిరుద్యోగ మిత్రులు ఇలాగ కష్టపడుతుంటే మొన్నటి వరకు ఏమన్నారండి, ఎమ్మెల్సీ అయిపోయిన వెంటనే నేను అనౌన్స్ చేస్తానన్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటే కులాలు మతాలు ఇవన్నీ ఎందుకండి? ఒక కులం వాళ్ళు పెడితే ఈయనకి ఇన్ని సీట్లు వచ్చాయా, 164 తప్పు కదా. అట్లాంటి మా నిరుద్యోగుల జీవితాలతో ఇలా ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు కూడా మేము ఏం కోరుకుంటామంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే టెట్ ఉంటుంది, లేకపోతే డిఎస్సీ ఉంటుంది, లేకపోతే ఉండదు అని ఒక క్లారిటీ ఇచ్చిస్తే మేము ఎక్కడో పని చేసుకుంటామో, లేకపోతే దాన్ని పని చేసుకుంటూ కంటిన్యూస్ చేయడమో ఏదో ఒకలా చేస్తాము. ఆ విధంగా ఉండాలి తప్ప మోసం చేయడం అనేది తప్పండి. ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఇలాగ డిఎస్సీ ప్రకటిస్తున్నారంటున్నారు. మొన్నటి వరకు తండ్రి లోకేష్ గారు అన్నారు మార్చిలో నోటిఫికేషన్ అన్నారు, మార్చిలో అన్నారు. ఆ పిల్లడు పోయాడు. ఇప్పుడు తండ్రి ఏమంటాడు ఏప్రిల్ అంటాడు. మేము ఏప్రిల్ ఫూల్ అవ్వకుండా ఉంటే చాలు సార్. మేము ఆయన అలాగనేసి సైడ్ అయిపోయాడు. ఈయన ఇలా చెప్తున్నాడు. 1 week కదా ఎదురు చూస్తున్నాము. స్టేట్ అంతా కూడా మేము అనంతపురం నుంచి సిక్కోల వరకు తిరిగినటువంటి మేమే రేపు మేము తిరగబడతాం సార్. గ్యారెంటీగా కూడా మీ శాంతియుత ధర్నాలు చేస్తాము. కంపల్సరీగా మాకు మీడియా మిత్రులు సపోర్ట్గా ఉన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే ఎంప్లాయ్ అండ్ అన్ఎంప్లాయ్ వీళ్ళిద్దరు మాత్రం ఈయనకి బిక్స్ పెట్టారు.
అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మర్చిపోకూడదు. స్టేట్ వైడ్ అడగండి. ఇప్పుడు ఖచ్చితంగా ఏప్రిల్లోని నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. స్వయాన ముఖ్యమంత్రి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఆ మాట అఫీషియల్గా అనౌన్స్ చేయడం వలన మేము ఎన్ని కష్టాలు పడినా మేము డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాం సార్. 1000 కళ్ళుతో నేను గెలుపు కోసం కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక 3-4 మంత్సే కష్టపడి ఉంటారు. మేము 24 ఏళ్ల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు నాకున్న బయాలజికల్ సైన్స్ 20 పోస్టులకు వచ్చేదేంటి? వచ్చేదని నా తాపత్రయం కాదు. మిత్రులు ఎవరైనా సెటిల్ అవుతారు, ఎవరైనా కుటుంబాన్ని బాగుపెట్టడానికి ఆ 20 పోస్టులకు ఎవరికైనా దొక్కుతాయని ఒక తాపత్రయంతో ఇలా మేము బాధపడతాం తప్ప ఇంకొక ఏ ప్రభుత్వం పైన నిరుద్యోగులకి ఎటువంటి పగ ద్వేషం కానీ ఎటువంటి ఏమి ఉండవండి. వీళ్ళు ఎందుకు ఇట్లా మాతో ఇలా ఆడుకుంటున్నా అర్థం కాదు. మేము బ్రతుకు పెట్టాం. నిరుద్యోగృతి అన్నారు లేదు, క్యాలెండర్ అన్నారు లేదు, ఏది లేకపోయినా కూడా ఈ ఒక డిఎస్ఎన్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి దయచేసి మాతో ఆడుకోకుండా అర్థం చేసుకోండి. మీకు బ్రతుకు పెట్టాం కాబట్టి మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి చాలు. మాకు వెంటనే నాకు డిఎస్ఏ నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేయాలి. ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి సార్, అంతే. అదే ఇప్పటికి మనం చూసుకుంటే విజయనగరం జిల్లా కేంద్రంలోని చాలామంది విద్యార్థులు ఇక్కడ కోచింగ్ సెంటర్లను పట్టుకుని రూమ్స్ తీసుకుని ఇక్కడే కష్టపడి చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు డిఎస్సి ప్రకటన వస్తుంది. ఏప్రిల్లోనే స్వయం ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎలా మీ ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది? మా ప్రిపరేషన్ సార్, మేము మెగా డిఎస్సి ఎప్పుడైతే మొదటి సంతకం చేస్తారో అప్పుడే మేము కోచింగ్లకు వచ్చాము. కోచింగ్లు అయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇస్తారు. టెట్ వేసిన తర్వాత డిఎస్సి వస్తుందని ఎన్ని ఆశలతో ఇక్కడే ఉండిపోయాము. ఇప్పటికి సుమారుగా మెగా డిఎస్సి సంతకం పెట్టి నుంచి మేము కోచింగ్కి వచ్చాము. మాకు ₹1,00,000 పైన అయ్యింది ఖర్చు. కానీ ఇప్పుడేమో మళ్ళీ ఈ నెలలో నోటిఫికేషన్ అనేసి నారా లోకేష్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నారు. తర్వాత ఏమో మొన్న వివాదాస్పదంగా హాస్యాస్పదమో మరి తెలియదు, ప్రభుత్వము నిబద్ధతో తెలియదు, మళ్ళీ ఏప్రిల్లో నోటిఫికేషన్ అంటున్నారు. ఈ మెగా డిఎస్సి అనేది మాకు ఏప్రిల్ ఫూల్ అవుతుందో నిజంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అనేది ప్రభుత్వానికే మేము ఇచ్చేసాము. మరి ఏం చేస్తాము? అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లోనేమో 23,000 పైకి దాటి మెగా డిఎస్సి వేస్తామని చెప్పి మమ్మల్ని దగా డిఎస్సి చేస్తారు. అందుకు మేము మా నిరుద్యోగులు అందరూ పోరాడి అతను కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఇంటికి పంపించాము. అదేవిధంగా వీళ్ళు కూడా మొదటి సంతకం అని పెట్టి ఇప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ ఆ వర్గీకరణ అంటారు. వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు. వీరు కూడా ఈ విధంగా నిరుద్యోగులు కోపం వస్తే ఎలాగుంటుందో వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే నిరుద్యోగుల మీద కక్ష కట్టి మసిపూసి మారడికేసేసి నిరుద్యోగుల్లో మోసం చేస్తున్నాం ఈ ప్రభుత్వాలు ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు. కంపల్సరీగా ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే పర్లేదు, ఏదనుకో మేము శాంతియుతంగా ఉద్యమం కూడా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మేము ఓపికతో ఉంటాము, ఎందుకంటే చదువుతాము, ఎక్కడైనా నోటిఫికేషన్ వస్తుంది అనేసి ప్రిపరేషన్లోనే ఉన్నాము. ఎందుకంటే మేము ఒక లక్ష్యం, ఒక డిఎస్సి కొట్టాలని జాబ్ ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. తర్వాత ఏమో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నారు? శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్. మేము గత 9 నెలలుగా ఇక్కడే ఉంటున్నాము. ఎందుకంటే మొదటి సంతకం అన్నారు. ఇప్పుడు మేము ఆశలు చిగురించి ఎక్కడికి కోచింగ్లకు వచ్చి అలాగే చదువుకొని ప్రిపరేషన్ సాగిస్తున్నాము. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి డిఎస్సి అంటున్నారు కదా, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టారు. గ్రూప్ 2కి లేదు ఎస్సీ వర్గీకరణ, కానిస్టేబుల్కి ఎస్సీ వర్గీకరణ లేదు, జీడీ పోస్టులకి ఎస్సీ వర్గీకరణ లేదు, ఓన్లీ ఒక డిఎస్ అభ్యర్థులకి అని ఎస్సీ వర్గీకరణ అనేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. వాళ్ళే సమాధానం చెప్పాలి. మా డిఎస్సి మీద ఎందుకంత కక్షపూరిత చర్యలు మాకు అర్థం అవ్వట్లేదు. మేమేమో డిఎస్సి మా జీవితం అనేసి జీవితంలో ఒక మంచి ఉపాధ్యాయుడిగా తయారయ్యి పిల్లల్ని భావి భారత పౌరులుగా మంచిగా తీర్చిదిద్దే ఆశయంతో మేము టీచర్ వృత్తిని నమ్ముకున్నాము. ఆ వృత్తి కోసం మేము రాత్రి పగలు నిద్ర లేక ఒక పూట అన్నం తిని ఒక పూట అన్నం తినకుండా ఈ డిఎస్సికి చదువుతాము. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఆశతో. ఎందుకంటే 5 సంవత్సరాలు అతనేమో ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని మమ్మల్ని దగా చేశారు. ఆ దగా చేసినందుకు అతను ఇంటికి పంపించిస్తే ఈనాడు ఇంత మెజార్టీ ఇచ్చాము. ఈరోజు కూడా మొదటి సంతకం డిఎస్సి అని సంతకం పెట్టి ఈరోజు కూడా డిఎస్సి ఇవ్వకపోవడము ఎంత హాస్యాస్పదమో మాకు అర్థం అవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అసెంబ్లీకి వెళ్తే డిఎస్సి గురించి బల్ల గుద్దేస్తున్నారు. ఈరోజు ఏ ప్రకటన ఏదో వచ్చిన కనీసం చిన్న స్పందన కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. అతను నమ్మి అతను కూడా భారీ మెజార్టీతో ఆధిక్యం ఇచ్చాము. అందరూ కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే మా నిరుద్యోగుల తరఫున ఒక చిన్న కనికారం చూపి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ప్రిపరేషన్ జరుగుతుంది సార్. మార్నింగ్ లైబ్రరీకి 8
9 గంటలకు వచ్చి మేము 8 వరకు ఇక్కడే ఉంటాం. తర్వాత ఇంటికి వెళ్ళి 12 వరకు చదువుతాం. మళ్ళీ మార్నింగ్ 4 గంటలకు లెగిసి మళ్ళీ 8 వరకు చదివి మళ్ళీ ఇక్కడికే వస్తాం. రోజుకి 12 గంటలు మేము ప్రిపరేషన్ తప్పకుండా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా చదువుతాం. ఎందుకంటే మా లక్ష్యం ఏంటి డిఎస్సి కొట్టడం. ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మేము జాబ్లో సెటిల్ అయ్యి మా భవిష్యత్తు మేము తీర్చిదిద్దుకొని మేము కోరుకుంటాం. ఇప్పుడు సొంత ఊరిని సొంత కుటుంబాన్ని వదులుకొని ఎంత దూరం వచ్చి ప్రిపరేషన్ చేస్తున్నారు, ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు? ఎలాంటి కష్టాలు అంటే ఫైనాన్షియల్గా చాలా కష్టాలు అనిపిస్తున్నాయి సార్. వాళ్ళు వీళ్ళు అప్పులు అడిగి అయ్యి వేసేసి 1500 వేసి ఒకళ్ళు 5 వేసి వెళ్ళేసి ఇలాగ ₹1,00,000 వరకు ఈ రోజుకి అయిపోయింది సార్. ఇంకా వీళ్ళు ఇలాగ కార్యాపన చేస్తే మేము లాస్ట్కి మా కిడ్నీలు అమ్ముకొని చదవలసి వద్దని బాధతో ఉంది సార్. ఎందుకంటే ఏం సార్ మాకు అన్ని పార్ట్ టైం జాబులు కూడా మానేసి పూర్తిగా డిఎస్సి ప్రభుత్వం వేస్తున్న నమ్మకంతో ఇక్కడికి వచ్చి చదువుతాము. ఇలా కాలయాపన చేయడం వల్ల మాకు అడుగున్న ఆర్థిక వనరులు అయిపోయేవి. ఇప్పుడు చాలా అప్పులు చేసాము, ఇంకా అప్పులు చేయవలసి వస్తుంది. ఇలాగ వాయిదా చేస్తే ఇంకా ఎన్ని అప్పులు చేయాలి, లేకపోతే మేము ఏమైపోతామంటే మా భవిష్యత్తు మాకు ప్రశ్నార్థంగా ఉంది సార్. అందుకే తక్షణమే డిఎస్సి ప్రకటిస్తే మేము కోరుకుంటాను అంతే సార్. ఇప్పుడు ఈ డిఎస్సి నేపథ్యంలోని ఎలా ప్రిపరేషన్ అవుతున్నారో, అయితే డిఎస్సి ప్రకటించిన ప్రకారము ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్సి ఇస్తుంది అని మీరు ఎలాగా ఏప్రిల్లోని డిఎస్సి ప్రకటన రాబోతుందో దానికి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు హరీషు. ముందుగా ఈ డిఎస్సి అంటేనే ఒక దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఎటు వెళ్లకుండా ఉద్యోగాలు తీస్తారని, ప్రభుత్వ టీచర్లు అవుతారని చెప్పేసి పట్టువేడిన విక్రమార్కుడులన ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలోని 4 సంవత్సరాలు తీస్తానని చెప్పేసి వెళ్ళిపోతూ 6,347 పోస్టులు తీశారు. దానికి కూడా వెంటనే ఎలక్షన్ ముందు తీయడం వల్ల ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఆపేశారు. దాని తర్వాత ఎన్నికల నేపథ్యంలోని జనసేన పార్టీ, ఈరోజు టీడీపీ పార్టీ, దాంతోపాటు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నాయో ఎన్నికల ప్రచారంలోనే వచ్చి రాగానే డిఎస్సి ప్రకటన చేస్తామని చెప్పేసి ఈరోజు హామీ ఇచ్చింది. కానీ జూలై మొదటి వారంలోనే ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, డిఎస్సి తీస్తానని చెప్పి హామీ ఇచ్చేసి మొదటి సంతకం చేసింది. దానికి అందరూ సంతోషపడ్డారు. కానీ ఎప్పుడు తీస్తాము ఏంటి అనేది తీయడానికి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పేసి ఇంతవరకు దాదాపు 1 ఇయర్ అవుతున్నా సరే దీని గురించి మాట్లాడాలని పరిస్థితి. ఒకప్పుడు ఈ సంతకం చేసిన మొదట్లోనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోగానే ఈరోజు ఉద్యోగం తీస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశంలోని బడ్జెట్ సమావేశం అయ్యేటప్పుడు నారా లోకేష్ గారు రోజు పేపర్ స్టేట్మెంట్ డిఎస్సి మార్చి 1st వీక్లో ఇస్తామని చెప్పేసి, ఏప్రిల్ 1st వీక్లో ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. మా అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి. దాని తర్వాత ఎవరైతే మన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారో అతను ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏప్రిల్ మొదటి వీక్లోనే ఈరోజు వెంటనే పోస్టులు తీసి మొత్తం ఏదైతే స్కూల్ ఓపెన్ చేస్తారో స్కూల్ ఓపెన్లో పోస్టులు ఇస్తామని చెప్పేసి. కానీ అదే తరుణంలోనే పోస్టులు తీసే ముందైనా సరే ఈరోజు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నారు. వీళ్ళ గురించి ఒక్క మాట కూడా ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడని పరిస్థితి. ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు తీయాలని ఒప్పుకొని ఉంటే వచ్చి రాగానే తీయడానికి దాదాపు గత ప్రభుత్వంలోనే సర్వే చేసి 23,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఈరోజు ఆ పోస్టులు కూడా తగ్గించి 16,000 అంటున్నారు. అలాగే దీంతోపాటు జీవో నెంబర్ 117 తీసుకుని వచ్చేసి ఉన్న పోస్టులు క్లోజ్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాల భవిష్యత్తులో ప్రభుత్వ టీచర్లు లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి అదిగో దాదాపుగా 2011లో చేయవలసింది ఇంతవరకు కూడాను ఎస్సీ వర్గీకరణ చెప్పేసి ఏ పోస్టులకు కూడా తోవలేకుండా మళ్ళీ కొత్త పోస్టులు తీయలేకుండా ఈ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు తీసుకొని వచ్చారు. దీని ద్వారా మొత్తం ఓవరాల్గా కూడా పోస్టులు ఏప్రిల్ 1st తీయాల్సింది కూడా పోస్ట్ మ్యాన్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ వీలైతే ప్రభుత్వాలు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇవ్వటం లేదు. ఎందుకంటే అదిగో ఇదిగో అని చెప్పేసి ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. కానీ ఈరోజు విజయనగరం చూసుకుంటే విజయనగరం అంటేనే విద్యల నగరం అని పేరుగా గొప్పగా చెప్పుకుంటాం. ఎక్కడ చూసినా కోచింగ్ సెంటర్లు, రీడింగ్ హాల్స్ కొత్తగా వచ్చాయి. కానీ ఈరోజు విజయనగరంలోని 9 నియోజకవర్గాల నుంచి చదువుకోవడానికి దాదాపుగా రీడింగ్ హాల్స్ అని చెప్పేసి, లేకపోతే లైబ్రరీ అని చెప్పేసి, కోట వెనక అని చెప్పేసి ఎండనక వాననక చదువుకుంటున్నారు. కానీ ఇవి చూసిన ప్రభుత్వాలు కూడా దీని గురించి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక రీడింగ్ హాల్ కానీ లేకపోతే పిల్లలు చదువుకొని ఎటువంటి కూడా ఏర్పాట్లు చేయకుండా వీళ్ళు అప్పులు చేసుకొని ఒకవైపు పెళ్ళిళ్ళు అవ్వకుండా సమాజం నుంచి వస్తున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఈరోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని ఆపుకొని న్యాయం చేసే విధంగా పోస్టులు అయితే వెంటనే భర్తీ చేయాలి. లేని ఎడల ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దగ్గరుండి మీకు యూతే
గెలిపించారు ఎన్డీఏ కూటమి. అదే నేపథ్యం ఈ 2 సంవత్సరాల్లోనే యువత మొత్తం కూడా ఈ ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం చూసుకుంటే గతంలో వీళ్ళు విద్యార్థుల వల్ల కర్రీ పాయింట్లు బాగుపడుతున్నాయి, అదేవిధంగా లైబ్రరీస్ బాగుపడుతున్నాయి, అదేవిధంగా కోచింగ్ సెంటర్లు అంటూ వెలిసాయి. అయితే వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ మన అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలి నిరుద్యోగుల కోసం అనేసి ఒక డిమాండ్ కూడా గతంలో వచ్చింది. ఈరోజు దాదాపుగా అన్నా క్యాంటీన్ అంటే దాదాపుగా ఎక్కువ మంది నిరుద్యోగులే వెళ్తున్నారు. విజయనగరంలో దాదాపుగా 4 మూలలు 4 అన్నా క్యాంటీన్లు పెట్టారు. నిరుద్యోగులు ఉన్న ప్లేస్లోనే అక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేని పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ల విషయంకి వచ్చేస్తే అది కూడా వాళ్ళ 5 రూపాయలకు ఫుడ్ భోజనం అనేది చాలా మంచిది. అది దాంతోపాటు ఇక్కడున్న నిరుద్యోగులు మెయిన్ కావాల్సింది చదువుకోవడానికి స్థలం. ఈరోజు రీడింగ్ రూములు దాదాపుగా విజయనగరంలో 40, ఏ జిల్లాలలో రీడింగ్ రూమ్లల్లో మన విజయనగరంలో మొలకొస్తున్నాయి. దాని అధికంగా ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగుల నుంచి ఎక్కువగా కోచింగ్ సెంటర్ల కంటే కూడా ఎక్కువ లాభం పొంది ఈ రీడింగ్ హాల్లే. ఈ రీడింగ్ హాల్స్లో ఒక ప్రత్యేకమైన మౌలిక సదుపాయం ఉండదు, దాంతోపాటు ఒక ఫైర్ సేఫ్టీ ఉండదు, వాటర్ ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన అమౌంట్ కట్టుకొని ఉంటున్నాం, కానీ ఎటువంటి సదుపాయం లేకుండా ఈ రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నాం. గత 3 నెలల క్రితం ఏదైతే జాయింట్ కలెక్టర్ ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారిని రీడింగ్ హాల్ నుంచి ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఈరోజు ఎక్కడ ప్లేస్ లేదు కొత్తగా కట్టడానికి అని చెప్పేసి అన్నారు. ఉన్న లైబ్రరీలో చదువుకోండి అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఈ లైబ్రరీ కూడా ఇటుక సలక కాటన్కు చదువుకోవాల్సిన ఎండలో చదువుకోవాల్సిన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకి ఉచిత రీడింగ్ హాల్తో పాటు ఏదైతే ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు కలిగించే విధంగా ఏర్పాటు చేస్తే ఇంకా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే గత ప్రభుత్వాలు కానీ గడిచిన ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ మెగా డిఎస్సి అని చెప్పి దగా చేస్తున్నాయో తప్ప నిరుద్యోగులకి ఖచ్చితమైన హామీ అంటూ ఇవ్వడం లేదు. ఈసారైనా ఏప్రిల్లోని ప్రకటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఏప్రిల్ ఫూల్స్ని చేయకుండా ఖచ్చితంగా మెగా డిఎస్సిని ప్రకటించాలని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేస్తాము, ఈసారి ఈ కూటమి ప్రభుత్వానికైనా అవి తప్పదు అని చెప్పి వీళ్ళు హెచ్చరిస్తున్నారు. ఎడారిలో ఎండమల మెగా డిఎస్సి ప్రకటన చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటన మీద ఈ డిఎస్సికి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, విద్యార్థులు పడుతున్న కష్టాలు ఏంటి, తదితర అంశాలు మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పడం మెగా డిఎస్సి అని చెప్పి గత ప్రభుత్వం కొంతమంది మోసం చేసిన నేపథ్యంలోని ఇప్పుడు ప్రభుత్వం కూడా మెగా డిఎస్సి ఏప్రిల్లో తీస్తానని చెప్పి ప్రకటన చేసింది. దీని మీద విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ కష్టాలు ఏమైనా ఉన్నాయి? గతంలో 6 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి లేక అనేక మంది నిరుద్యోగులు వయసు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 16,000 పోస్టులు కూటమి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం పెట్టి డిఎస్సిని ప్రకటించారు. ఏప్రిల్ అన్నారు, తర్వాత దసరాకు అన్నారు, ఆ తర్వాత డిసెంబర్లో ప్రకటిస్తున్నాం అన్నారు, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, తర్వాత వర్గీకరణ అన్నారు. ఈ 5 పాయింట్ల వల్ల దాదాపు ఏప్రిల్ నుంచి అనేక మంది వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగాలు మానేసుకోవడం, అదేవిధంగా ఏమన్నా జాబులు ఉంటే పక్కన పెట్టేసి డిఎస్సి కొడదామనేటువంటి ఒక లక్ష్యంతో ఇంట్లో పిల్లలను కూడా వదిలేసి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం, ఇక్కడ అనేక మంది ఎక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి కోచింగ్ సెంటర్లో ఇలా ప్రిపేర్ అవుదాం అని చెప్పేటువంటి ఒక స్పష్టత వస్తే ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళకి ఎక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయట్లేదు. మేము నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులుగా అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు గతంలో కొంతమంది ప్రభుత్వాలు పుస్తకాలు అందించేవాళ్ళు మెగా డిఎస్సికి, అదేవిధంగా కొంతమంది లెక్చరర్స్ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి కోచింగ్ సెంటర్లో చెప్పేవాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలా ప్రణాళిక ఉండాలి, ఎలా సిలబస్ ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఒక ఇదితో చెప్పేవాళ్ళు. కానీ ఈ డిఎస్సి ప్రకటనలో కనీసం ఎక్కడా అది లేదు. అనేక మంది కొన్ని జిల్లా కేంద్రాల్లో లైబ్రరీలు ఉండవు, కనీసం రీడింగ్ రూమ్లు ఉండవు, ఎక్కడెక్కడో వెళ్ళిపోయి బయట రూములు తీసుకొని లేకపోతే వేరే కళాక్షేత్రాల్లో ఫంక్షన్ హాల్లో కూర్చొని చదువుకునే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. కాబట్టి మేము నిరుద్యోగ పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, వారికి పూర్తిగా మౌలిక సదుపాయాలు కూడా కేటాయించి వాళ్ళు చదువుకోవడానికి ఒక అట్మాస్ఫియర్ వాళ్ళకి కేటాయించని చెప్పని కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం మెగా డిఎస్సి అని చెప్పింది, అది ఈ ప్రభుత్వం కూడా మెగా డిఎస్సి అని చెప్పి తొలి సంతకం చేసింది. దీని మీద విద్యార్థులు ఇప్పుడు ఈసారైనా ఇది ఫలితం ఇస్తుంది అనుకుంటున్నారు? గతంలో అనేక మంది బీఈడి డీఈడీలు చేసి వారి ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలు 5,000కి 6,000కి వాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. మెగా డిఎస్సి ఇస్తారనే స్పష్టతతోనే గతంలో కూటమి ప్రభుత్వం కూడా మనకు తెలుసు, యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రతి చోట నా తొలి సంతకం, మా నాన్నగారు తొలి సంతకం ముఖ్యమంత్రి అవ్వగానే మెగా డిఎస్సి మీద అని చెప్పని
నిరుద్యోగులు నమ్మించి నిరుద్యోగులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సరే, వచ్చిన హామీ మీద నిలబడి మొదటి సంతకం పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఇప్పుడు దాకా వచ్చింది కాలయాపన చేసుకుంటూ. కానీ ఈసారి మాకైతే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన నమ్మకం ఉంది స్పష్టంగా. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఈ వర్గీకరణ ఇష్యూ తెచ్చారు కాబట్టి ఈ వర్గీకరణ తర్వాత కూడా జిల్లాల్లో కేటాయించి ఖచ్చితంగా డిఎస్సి ఇస్తామనేటువంటి ఒక నమ్మకం కూడా మాకుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే విజయనగరం జిల్లా కేంద్రం అంటే విజయనగరం అంటే విద్యానగరం అనే ఒక నమ్మకం. విజయనగరంలోనే ఉన్న కళాశాలలు కానీ విజయనగరంలో కోచింగ్ సెంటర్ కానీ మరి ఏ జిల్లాలో ఉండవు. అయితే ఇక్కడికి ఉత్తరాంధ్ర నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తలదాచుకుని చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవు, వాళ్ళు ఎలా ప్రిపరేషన్ ఉంది, ఎలా ఏం చేస్తున్నారు? విజయనగరం పట్టణ కేంద్రంగా దాదాపుగా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, అలాగే ఇటుపక్క అల్లూరు జిల్లా నుంచి కూడా అక్కడ వైజాగ్ హెవీ కాంపిటీషన్, అక్కడ కూడా వైజాగ్ జిల్లా నుంచి కూడా మన జిల్లాకు వచ్చి చాలామంది డిఎస్సి అభ్యర్థులు చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి మాత్రం రూములు నిండిపోయి, కోచింగ్ హాళ్ళు నిండిపోయి, రీడింగ్ హాళ్ళు నిండిపోయి, విద్యార్థులు అలాగే డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా చెట్ల కింద, కోట పక్కన చెట్ల కింద చదువుకోవడం, లేదా పార్కులంటే చదువుకోవడం, కనీసం రాత్రిపూట అయితే కనీసం వాళ్ళకి లైట్లు కూడా లేకోకుండా చాలామంది ఇబ్బంది పడుతూ రీడింగ్ రూములు నిండిపోయాయి. దాదాపుగా పూర్తి స్థాయిలో వాళ్ళు వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రూరల్ ప్రాంతం నుంచి ముఖ్యంగా చాలామంది భర్త నొక్కేసి భార్యలు వచ్చారు, భార్యలు నొక్కేసి భర్తలు వచ్చారు. వీళ్ళందరూ కూడా కుటుంబ పోషణ నొక్కేసి కూడా వాళ్ళ పిల్లలు కూడా ఏదో గాలికి వదిలేసినట్టు వదిలేసి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మా పైన ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉంది. అలాగే కనీసం ఒక ఫ్రీ మెటీరియల్ కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ అభ్యర్థుల పైన ఏదో ఒక మాట్లాడదలుచుకోవడం కానీ, లేదా వాళ్ళకి ఏదో ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు ఒక సాంబార్ ప్యాడ్ కొనుక్కుందామన్నా ఒక 25 రూపాయలు, ఒక 35 రూపాయలు అవుతుంది. వాళ్ళకు కూడా కనీసం మెతుకులు పెట్టడానికి కూడా ఇక్కడ దిక్కు లేకపోతే ఇక విద్యార్థులకి, యువకులకి నోటిఫికేషన్లు తీయక, డిఎస్సి అభ్యర్థుల పైన స్పష్టమైన హామీ ఇవ్వక, ఇప్పుడు పూర్తిగా ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో ఎప్పుడు ఇది పెడతారో అని కూడా తెలియకోకుండా ఇలాగ నట్టేయటం ముంచడం అనేది సరికాదు. పైగా తొలి సంతకం అని చెప్పారు, ఏదో హామీలో భాగంగా అమలు చేస్తామని చెప్తే అది వేరేలాగా ఉంది. కానీ యువకులందరూ ఆశపడ్డారు, అభ్యర్థులు అందరూ కూడా అన్ని పనులు ఒగ్గేసి దాదాపుగా సంవత్సర కాలంగా తొలి సంతకం అని చెప్పేసారు. కాబట్టి సంవత్సరం కాలంగా ఇక్కడే వచ్చి చదువుతున్నా సరే వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వడం చాలా తికమగ్గా ఉన్నారు. అలాగే వీళ్ళకందరికీ న్యాయం చేయకపోవడం చాలా బాధాకరం కూడా సందర్భంగా తెలియజేస్తాం. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రధానంగా మన గురజాడ లైబ్రరీ కానీ, కోట వెనక కానీ ఇప్పుడు డబ్బులు ఉన్న నిరుద్యోగులు అయితే రీడింగ్ రూముల్లో అమౌంట్ కట్టుకుని చదువుకుంటున్నారు, లేని వాళ్ళు హాస్టల్స్లో ఉంటున్నారు. అయితే ఇటువంటి నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం తరపున ఏమైనా చేయాలా? అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ ఎక్కడ అన్నదానాలు జరిగినా ఈ విద్యార్థులు బారులు తీయడం మనం చూస్తూనే ఉన్నాం. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. కనీసం అన్నం లేకుండా పొట్టచేత పట్టుకొని చాలామంది నిరుద్యోగులు ఈ గురజాడ లైబ్రరీతో ఎండ దాదాపుగా 9 దాకా కొద్ది చెట్ల దగ్గర నీడగా ఉంటుంది. ఇక్కడ 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారీ ఎండ, తీవ్ర ఎండ ఉంటుంది. అలాగే తాగడానికి మంచి నీళ్ళు కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. అలాగే భోజనం విషయంకి వచ్చేసరికి ఇక్కడ చదువుకొని మళ్ళీ రూములకి వెళ్ళి వంట పెట్టేసి మళ్ళీ అక్కడ తినేసి మళ్ళీ ఇక్కడ రావాలి. చాలా బడ్డెన్తో కూడుకున్న విషయం. ఇటుపక్క ఆర్థికంగా, ఇటుపక్క కనీసం చదువుకున్న మంది కనీసం నీడ లేకుండా, పునః అన్న క్యాంటీన్ అంతే దాదాపు అక్కడ 2-3 ఒక అన్న క్యాంటీన్ పెట్టినా అక్కడ ఇది ఉండేది. ఈ దూరం అన్న క్యాంటీన్ ఉంది, అక్కడి నుంచి కూడా అన్న క్యాంటీన్ అంతే ఎవరో వస్తారు. కానీ నిరుద్యోగులు వాళ్ళకే ఒక మోటో ఉంటుంది, కనీసం అంత దూరం నుండి వచ్చాం మళ్ళీ ఇక్కడ అన్న క్యాంటీన్కి వెళ్ళి తినాలా అని. కానీ వాళ్ళు ఖచ్చితంగా భోజన వసతి ఏర్పాటు చేయాలి. అలాగే చదువుకోవడానికి మంచి నిర్మాణమైనటువంటి ప్రహరీ గోడతో కలిగినటువంటి ఒక గదులు కూడా ఏర్పాటు చేయాలని కూడా సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఇది ఇప్పుడు మనం చూసుకుంటే నిరుద్యోగులకైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే నిరుద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటారని చెప్తున్నారు. కెమెరామెన్ మసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.